సెబీ ఎపిసోడ్ చుట్టూ తెలంగాణలో రాజకీయం రాజుకుంది. అదానీ సెబీ చీఫ్ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుపడుతూ సీఎం రేవంత్ ఆరోపణలు చేస్తే ఆయనకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్. గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఆ పని చేయలేదు. ఆ పని చేయనప్పుడు జరిగిన అవకతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను అమలు చేయకపోను 4 రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది. 3 సార్లు వచ్చిన సీట్లు బీజేపీకి సమానంగా రాలేక సాగు దెబ్బతిని కన్నులొట్టబోయి ఏడవాళ్ళనో నవ్వాళ్ళనో అర్థం కాక అహంకారపూరితంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద దాడిని కొనసాగించాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. దానికి ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు దందాలు చేసుకునేటోళ్ళు, మా తమ్ముడు దందా చేస్తే తప్ప అని అడిగిండు. మీ తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ చైర్మన్ షేర్లు కొంటే తప్ప అని నేను అడుగుతున్నాను. ఇది తప్పు కాకపోతే అది తప్పు కాదు. తమ్ముడు దందా చేస్తే ఖండించాలి, దందా చేయదు తమ్మి, లీగల్గా వ్యాపారం చేసుకోమని చెప్పాలి. దందా అనేదాన్ని లీగల్ వ్యాపారం అనరు. మరి ఏముందని ఆదాని దగ్గరికి పోయినావు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని? ఆదానితోటి భోజనం ఎందుకు చేసినావు? అమెరికాలో కలిసి పెట్టుబడులకి ఎంఓఈలు ఎందుకు చేసుకున్నావు?